కరీంనగర్ జిల్లా రేకుర్తి 19వ డివిజన్ బీజేపీ పార్టీ అవకాశం ఇస్తే కార్పొరేటర్ గా పోటీ చేస్తా ప్రజాసేవ చేయడానికి మీ ముందుకు వచ్చిన ఠాకూర్ వందన సింగ్ మీడియాతో మాట్లాడుతూ నేను గత 45 సంవత్సరాల నుండి రేకుర్తి హనుమాన్ నగర్ లో నివాసం ఉంటున్నాను. మేము భారతీయ జనతా పార్టీ నుండి కొన్ని సేవా కార్యక్రమాలు చేశాం. మా భర్త ఆర్మీలో 25 సంవత్సరాలు దేశం కోసం ధర్మం కోసం వెళ్లేవారు. మేము బీజేపీ పార్టీ మంత్రి బండి సంజయ్ కుమార్ మాకు బీజేపీ పార్టీ నుండి టికెట్ ఇస్తే 19వ డివిజన్ కార్పొరేటర్ గా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. దేశాన్ని అభివృద్ధిలో ముందుకు నడిపిస్తున్న మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కరీంనగర్ మంత్రి బండి సంజయ్ కుమార్ వారి సహకారంతో 19వ డివిజన్ బీజేపీ పార్టీ టికెట్ నాకు ఇస్తే డివిజన్ ప్రజలు ఆశీర్వాదంలో నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తారని 19వ డివిజన్ ను అభివృద్ధిలో ముందుంచుతా అన్నారు. నేను 24 గంటలు డివిజన్ లో అందుబాటులో ఉంటాను. ప్రజా సేవ చేయడానికి నేను ముందుకు వచ్చాను అని తెలిపారు. నాకు కరీంనగర్ బీజేపీ 19వ డివిజన్ టికెట్ ఇప్పించాలని బండి సంజయ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇట్టి కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు, నాయకులు, బూత్ అధ్యక్షులు, డివిజన్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. టికెట్ ఇస్తే నేను గెలిచి ఏ పనికైనా నేను అభివృద్ధి పనికైనా దేనికన్నా ప్రతి పనికి నేను ముందుంటాను. నా పేరు డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాకూర్. నేను న్యూరాలజిస్ట్ని. మా అమ్మగారు శ్రీమతి వందన సింగ్ గారు 19వ డివిజన్ బండి సంజయ్ అన్న సపోజ్ టికెట్ ఇస్తే బీజేపీ తరఫున టికెట్ ఇస్తే పోటీ చేయాలనుకుంటున్నాము. పోటీ చేసి గెలిచి ప్రజల కోసం అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేద్దాం అనుకుంటున్నాము. అయితే మా నాన్నగారి పేరు సుధీర్ సింగ్. 25 సంవత్సరాలు ఆయన దేశ సైన్యంలో పనిచేసి, సైనికుడిలా పనిచేసి, ఆర్మీలో పనిచేసి మన కుటుంబానికి దూరం ఉండి దేశం అంటే ఏంటి, ప్రజలంటే ఏంటి, దేశం కోసం ఎటువంటి త్యాగాలు చేయాల్సి వస్తుంది అనేది మాకు నేర్పించారు. అదే స్ఫూర్తితో నేను, మా తమ్ముడు కూడా ప్రజల కోసమే పనిచేసి 2 హాస్పిటల్స్ స్టార్ట్ చేయడం జరిగింది. కేవలం సర్వీస్ మోటోగానే ఉండి ఎన్నో కార్యక్రమాలు నేను, విక్రాంత్ సింగ్, నా తమ్ముడు వికాస్ ఇద్దరం చేస్తున్నాము. ఇలాగే కార్యక్రమాలు ఈవెన్ పొలిటికల్గా ముందుకొచ్చి బండి సంజయ్ అన్న మాకు టికెట్ ఇచ్చి, మా అమ్మగారికి టికెట్ ఇచ్చి చేస్తే మేము అమ్మని గెలిపించుకొని అన్ని రకాల కార్యక్రమాలను చేస్తాము. అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు మనం రేకుర్తిలో చూస్తున్నాము. సరిగ్గా డ్రైనేజ్ వ్యవస్థ లేదు, రోడ్లు కొన్ని చోట్ల అసలు రోడ్లు లేవు, స్ట్రీట్ లైట్స్ లేవు, మున్సిపాలిటీ సరిగ్గా సర్వీస్ చేయట్లేదు, క్లీన్లీనెస్ అనేది లేదు. సో దీనివల్ల ఎన్నో రోగాలు వస్తున్నాయి. నేను తరచుగా హాస్పిటల్లో చూస్తున్నాను. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయడానికి రేకుర్తి ప్రజలు మా దగ్గరికి రావాల్సిన అవసరం లేకుండా నేను, మా తమ్ముడు, మా అమ్మ నెలకొకసారి ప్రతి ఇంటి ముందుకెళ్ళి వాళ్ళ కష్టాలు తెలుసుకొని, మేమే అక్కడ వెళ్ళి తెలుసుకొని వాళ్ళ కష్టాలని నా కుటుంబం అయితే నేను ఎట్లా సాల్వ్ చేస్తామో అలాగే అందరి ప్రాబ్లమ్స్ మేమే సాల్వ్ చేస్తాము. అది బండి సంజయ్ అన్న మాకు టికెట్ ఇచ్చి మా అమ్మగారికి ఆశీర్వదిస్తే ఖచ్చితంగా మేము, ఎందుకంటే హనుమాన్ నగర్లో 45 సంవత్సరాలుగా మేము ఉంటున్నాం కాబట్టి ఇక్కడ జనాల కష్టాలు మాకు తెలుసు కాబట్టి, వాళ్ళకి ఏం కావాలో మాకు తెలుసు కాబట్టి మేము ఖచ్చితంగా చేసి అమ్మని కార్పొరేటర్ గెలిపించుకొని అన్నగారి ఆశీర్వాదాలు తీసుకుంటాం. జై. నమస్తే, నా పేరు ఠాకూర్ వికాస్ సింగ్. నేను వందనా సింగ్ గారి చిన్న కొడుకుని. నేను ఆర్కిడ్ హాస్పిటల్ అనే హాస్పిటల్ని కరీంనగర్లో గత 13 సంవత్సరాల నుంచి నడిపిస్తున్నాను. మేము ఎన్నో సేవా కార్యక్రమాలు మా రేకుర్తి డివిజన్లో కానివ్వండి, వేరే ఊర్లలో కానివ్వండి, ఫ్రీ క్యాంపులు కానివ్వండి అన్నీ చేశాము. కానీ ఇప్పుడు మా రేకుర్తి పరిస్థితి ఎలా ఉందంటే, ఒక్కొక్క వీధిలో దోమల బెడద, మన కార్పొరేషన్ కార్మికులు 9 నెలలు 10 నెలలు అయినా కానీ సాఫ్ చేయకపోవడము, దోమల బెడద మరియు కాలుష్యము, చెత్త ఎక్కడ పడితే అక్కడ పారేయడము, ఇలాంటి చాలా ఇబ్బందుల వల్ల చాలా సతమతమవుతున్నాం. మా డివిజన్లో ఎంతో గ్రీన్ ల్యాండ్ ఉంటుంది, ఇప్పుడు అదంతా కబ్జాకి గురైంది. ఇంతకుముందు పనిచేసిన నాయకులు కానివ్వండి, ఇతర పార్టీలో పనిచేసిన కార్పొరేటర్లు కానివ్వండి, వీళ్ళందరి వల్ల చాలా ఇబ్బందులు గురవుతున్నాము. ఇవన్నీ ఇబ్బందులు పోవాలంటే మనకు ఇక్కడ బీజేపీయే సరైన పార్టీ. నాకు తెలిసి మా నాన్నగారు మాకు నేర్పించింది న్యాయం, చట్టం, దాని పక్కన నిల్చోవాలి కాబట్టి మేము వాటితోటి ఎప్పుడు ఉంటామని, మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ మేము మీ ఇంటికి వచ్చి సాల్వ్ చేస్తామని మీకు వాగ్దానం చేస్తున్నాము. బండి సంజయ్ అన్న మాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా గెలిచి ఇక్కడ మేము కాషాయం జెండాని ఎగరిస్తామని మాటిస్తున్నాము. మీకు ఉన్నా కానీ మేము ముందుండి
మీ బాధల్ని మా సొంత బాధల్లా తీసుకొని వాటిని తదనంతరం తొందరగా ఎంత వేగంగా అయితే అంత వేగంగా పరిష్కరిస్తామని మాటిస్తున్నాను. ధన్యవాదాలు. నేను గుజ్జుల సుధీర్ రెడ్డి. గత 25 సంవత్సరాల నుంచి రేకుర్తి హనుమాన్ నగర్లో నివసిస్తున్నాను. నేను మొదటి నుంచి బీజేపీ కార్యకర్తను. నేను ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ వీటల్లో ఉంటూ గ్రౌండ్ వర్క్గా నాకు తెలిసినంత మట్టుకు నేను బీజేపీ గెలవాలి, బీజేపీ క్యాండిడేటు, బీజేపీ డెవలప్ కావాలి, మన మొత్తం టోటల్గా దేశమంతా బీజేపీ ఉండాలని చెప్పి మా ఊర్లో కానీ ఇక్కడ కానీ బాగా నేను అందరినీ సపోర్ట్ చేస్తున్నాను. అయితే ఈ 19 డివిజన్ల ఇప్పుడు మా అక్కయ్య వందన సింగ్ గారు బీజేపీ బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే 19 డివిజన్ల ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో మాకు అందరికీ తెలుసు. నేను కూడా దాదాపు ఇక్కడ వినాయకులప్పుడు కానీ బతుకమ్మలప్పుడు కానీ సేవ చేసుకుంటాం. మేము వారి సహకారంతో చేస్తున్నాము. అయితే ఇప్పుడు మాకు భారతీయ జనతా పార్టీ టికెట్ మా అక్కయ్య గారికి ఇచ్చినట్టయితే ఖచ్చితంగా వారిని గెలిపించుకొని ఈ 19వ డివిజన్లో ఏ కార్యక్రమాలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ మా మురికులు కానీ ఏదైనా కానీ మేము ముందుండి చేపిస్తాం. సంజయ్ గారు కంపల్సరిగా వందన సింగ్ గారి టికెట్ ఇవ్వాలి. భారతీయ జనతా పార్టీ 19వ డివిజన్లో గెలవాలి. గెలిపించి భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని మేము మనవి చేస్తున్నాం. జై శ్రీరామ్.